HTMLలో ఇన్‌పుట్ ట్యాగ్‌లో టైప్ అనే అట్రిబ్యూట్‌లో మనము నంబర్ ఇచ్చినప్పుడు అవుట్‌పుట్‌లో ఒక బాక్స్ వస్తుంది. అండ్ దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇక్కడ స్టెప్పర్ అనేది కనిపిస్తుంది. అప్పో, డౌను సమ్ యారో సింబల్‌లాగా కనిపిస్తున్నాయి. వీటి మీద క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే ఒక్కొక్క నంబరు ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. అప్ యారో క్లిక్ చేస్తే. డౌన్ యారో క్లిక్ చేస్తే ఒక్కొక్క నంబర్ డిక్రీజ్ అవుతా వెళ్తుంది. ఇక్కడ మనకి 1, 1 కాకుండా ఒక రేంజ్‌లో ఇంక్రీజ్ అవ్వాలి. సపోజ్ 10, 10 ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో స్టెప్ అనే ఒక అట్రిబ్యూట్‌లో ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అట్ ఏ టైమ్ అది ఇవ్వాలి. నేనిక్కడ 10 అని ఇస్తున్నా. అంటే మనము ఆ అప్ యారోని క్లిక్ చేస్తే 10, 10 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. డౌన్ యారో క్లిక్ చేస్తే 10, 10 డిక్రీజ్ అవుతా వెళ్తుంది. అండ్ ఇక్కడ నెగెటివ్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనకి నెగెటివ్స్ రాకూడదు అనంటే అప్పుడు మనము మిన్ అనే ఇంకొక అట్రిబ్యూట్ తీసుకొని దాంట్లో మినిమమ్ 0 అని ఇవ్వాలి. అప్పుడు మనకి నెగెటివ్స్‌కి ఎళ్ళదనమాట డిక్రిమెంట్ చేసేటప్పుడు. నేనిప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను. మళ్ళీ డిక్రీజ్ చేస్తున్నాను. 0కొచ్చాక ఇంక ఆగిపోతుందనమాట. ఈ స్టెప్పర్ ఏదైతే ఉందో అది మనకి మొబైల్ డివైసెస్‌లో కనిపించదు. మొబైల్స్‌లో మనకెలా కనిపిస్తుంది అనంటే ఆ ఇన్‌పుట్ టైప్ నంబర్ తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ కీప్యాడ్ అనేది మనకి ఓపెన్ అవుతుందనమాట.